వీటిలో మెగ్నీషియం రిబ్బన్ ని బర్న్ చేస్తే ఎలా మండుతుంది, ప్రోడక్ట్ ఏమొస్తుందో ఒకసారి గమనిద్దాం. సో మనం మెగ్నీషియం రిబ్బన్ ని బర్న్ చేసే ముందు దీన్ని శాండ్ పేపర్ తో నీట్ గా క్లీన్ చేయాల్సి ఉంటుంది. ఎందువల్లంటే మెగ్నీషియం రిబ్బన్ మీద అట్మాస్ఫియర్ లో మనం అలానే ఉంచితే ఇది మెగ్నీషియం ఆక్సైడ్ లేయర్ ని ఫామ్ చేసేసి ఉంటుంది. ఈ మెగ్నీషియం ఆక్సైడ్ లేయర్ మనం మండించేటప్పుడు అది మంటని ఈజీగా తీసుకునే విధంగా ఉండకుండా ఇట్ హిండర్స్ ద క్యాచెస్ ద ఫైర్ అని అంటాం. సో ఇప్పుడు నేను క్లీన్ చేసినటువంటి మెగ్నీషియం రిబ్బన్ ని మండించడానికి ప్రయత్నం చేస్తాను. ఇది ఏ కలర్ ఫ్లేమ్ తో మండుతుందో ఒకసారి మీరు గమనించండి. ఇట్ బర్న్స్ విత్ డాజ్లింగ్ వైట్ కలర్ ఫ్లేమ్. చూసారా ఎంత బ్రైట్ గా మండుతుందో. ఇట్ బర్న్స్ విత్ డాజ్లింగ్ వైట్ కలర్ ఫ్లేమ్. ఈ ఫ్లేమ్ అయిన తర్వాత దీని నుంచి ఏం ఫామ్ అవుతుంది అంటే వైట్ కలర్ యాష్, మెగ్నీషియం ఆక్సైడ్ అనేది ఫామ్ అవుతుంది. గమనించండి. సో ఇది వైట్ కలర్ యాష్, ఇది